ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మనము కట్టెల పొయ్యి మీద దోశలు, నిన్న కట్టెల పొయ్యి మీద ఏం చేసుకున్నాము, రొట్టెలు చేసుకున్నాం కదా, చపాతీలు. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద దోశ. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి, ఈ దోశ ఏంటంటే నార్మల్ ప్లెయిన్ దోశ కాదు, అన్ని రకాల పప్పులు, తర్వాత జొన్నలు, రాగులు ఇవన్నీ కలిపి వేసింది అనమాట. ఆగును వేయమనకు దాన్ని వదిలేసి ఒకసారి దీన్ని పట్టుకో, గిన్నె అయితే కింద వరకు. ఫస్ట్ దోశ కట్టెల పొయ్యి మీద. నేనైతే అమ్మవారి దగ్గర కూడా ఎప్పుడు దోశలు కట్టెల పొయ్యి మీద వేసుకున్నట్టు గుర్తుకులేదు. రొట్టెలు కానీ చపాతీలు చేసుకున్నాం కానీ పెంక బాగా వేడైంది కదా, ఏం కాదు. మమ్మీ ఇదిగోండి, ఏం కాదు నన్ను మెల్లిగా నిలబడి చేయాలి, కూర్చొని చేయడానికి రాది పని. ఓకేనా? దోశది ఇప్పుడు స్పూన్ తీసుకో, హ్యాండిల్ పట్టుకో, వస్తుంది ఇంకా. స్లోగా తీయు, ఇంకొంచెం కాలాలా అయితే, ఇంకొంచెం కావాలంటే ఒక నిమిషం ఆగు. స్పూన్ అట్లా చేతిలో దూరం పట్టుకో. ఇదిగోండి ఇట్లా అయిపోయిందంటే లోపల నూకినాం అనుకోండి, లోపల మంచిగా మండుతూ ఉంటుంది. ఇంకో కట్టెని ఎగేయాలి. ఇప్పుడు పెట్టు. మధ్యలో ఉడకలే నాకు నేను అంటాను, చిరుగుతుంది మెల్లగా అంటున్నా. ఫస్ట్ దోశ అయినా మంచిగా సూపర్గా వచ్చింది చూసారా. ఇన్ని ప్లేట్ తెచ్చుకోలేమా మనం? ఏం అవసరం లేదు, ఈ ప్లేట్లో తినొచ్చు కానీ మూత తీసుకొచ్చాం కదా, దానికోసం ఎన్నిసార్లు తిరుగుదామే. ఇదిగోండి దోశ అయిపోతాం.